మళ్ళీ వర్షం అయితే పడిపోతుందండి ఇక్కడ. అసలు వెదర్ ఒక్కసారిగా మళ్ళీ భలే చల్లగా అయిపోయింది. ఇందాక 6 వరకు బానే ఉంది. ఇప్పుడు సడెన్‌గా ఇలా మారిపోయిందనమాట మెల్లమెల్లగా. ఈ రోజైతే ఐస్ క్రీమ్ లేదు గానీ, ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక 1 ఇయర్ నేనైతే హాస్టల్‌లో ఉన్నా అనమాట. సేమ్ ఇలానే బాగా వర్షం పడింది విపరీతంగా. అండ్ వెదర్ చాలా కూల్‌గా ఉంది. అండ్ మనం కొంచెం తేడా కదా! మనకేమో ఐస్ క్రీమ్ తినాలనిపించింది. నా ఫ్రెండ్‌కి కూడా సేమ్ అనమాట. నేను అది ఇద్దరం కలిసి ఎలాగన్నా ఐస్ క్రీమ్ తినాలి అని టైం చూస్తే మాత్రం బాగా రాత్రైపోయింది. ఎలారా బాబు! మేమున్న హాస్టల్ కాకుండా పక్క వీధిలో అయితే మాత్రం బేకరీ ఉంటుందనమాట. అక్కడికెళ్ళాలి. కానీ ఆంటీ, అంకుల్ వార్డెన్స్ అనమాట. వాళ్ళైతే అస్సలు ఎలో చేయరు. 8 దాటింది అంటే మమ్మల్ని బయటికెళ్ళడానికి వీల్లేదనమాట అప్పుడు. సో, ఎలా అని చెప్పి ఆలోచించి ఒక క్రిమినల్ థాట్ వచ్చి అసలు ఫస్ట్ మెల్లగా కిందకి దిగి చూద్దాము గేట్ దగ్గర ఎవరున్నారా లేదా అని చెప్పి మెల్లగా కామ్‌గా దిగాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగామనమాట. సైగలు చేసుకుంటా. ఇంక లేరు అని చూసుకొని ఒక్క ఉదుటున ఉరికామండి. ఆ వీధికి వెళ్ళేంత వరకు ఉరుకుతూనే ఉన్నాము. ఫాస్ట్‌గా వెళ్ళేసి ఐస్ క్రీమ్ తెచ్చుకొని మళ్ళీ వచ్చి ఫాస్ట్‌గా గేట్ దగ్గర ఆగి ఒకసారి అటు ఇటు దొంగలాగా చూసి కామ్‌గా పైకైతే ఎక్కేసి అది రూమ్ వచ్చేటప్పటికి పెంట్ హౌస్ మీద ఉంటుందన్నమాట. సో, ముందంతా ఖాళీ హ్యాపీగా మా చైర్స్ ఏసేసుకొని కూర్చొని తిన్నామండి. అది వన్ ఫర్గెట్టబుల్ మెమరీ. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏదో ఒకటి ఉంటాయి కదా! షేర్ చేయండి మీరు కూడా కామెంట్స్‌లో. అందరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం.